హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఆలూ మసాలా కర్రీ చేసుకుంటున్నాం. ఫస్ట్ బాండీలు పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు బాగా వేగాక ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఆవాలన్నీ వేగాక ఆవాల్లో వేసేయాలి. వేసాక అవి బాగా ఆనియన్స్ త్వరగా వేగిపోవాలంటే 1 స్పూన్ పసుపు 1 స్పూన్ ఉప్పు వేసుకొని నీట్గా కలుపుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేటివి త్వరగా ఉడికిపోతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటిల్లో వేసుకోవాలి. ఎర్రగడ్డలు బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వాడనివ్వాలి. వాడితే కూర అనేది టేస్ట్ బాగుంటుంది, పచ్చివాసన లేకుండా. మనం టమాటాస్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలు బాగా ఉడికాక దాంట్లో కారం వేసుకోవాలి. కారం వేసుకొని నీట్గా కలుపుకోవాలి. మనం ఫస్ట్ ఉడకబెట్టుకున్న ఆలు, నా దగ్గర ఒక 1 ఎగ్ ఉన్నింది, అది వేసాను. ఎగ్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్. అవి ఎత్తి దాంట్లో వేయాలి. అవి వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని బాగా ఆలుకి బాగా కారం అవి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక చికెన్ మసాలా పొడి, ధనియాల పౌడర్ అవి 2 యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీర అవి ఉంటే వేసుకోండి. కాసేపు మూత పెట్టేసి అలా వదిలేయండి, బాగా ఉడికిపోద్ది కూర. అంతే, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆలు మసాలా కూర దగ్గరగా ఉడికింది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.